ఆ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో వాళ్ళ Y51 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అసలెందుకు మంచిగుంది? అరె కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? అని డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అయిందనుకుంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు షేర్ అయితే పక్కా చేయండి. సో వివో వాళ్ళది వివో Y51 ప్రో 5G స్మార్ట్ ఫోన్ అయితే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి బై. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుందాం. ఫస్ట్ మెయిన్ హైలైట్ ఏది అసలు ఏముంది స్పెషాలిటీ ఏందంటే మినిటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. మంచి ప్రాసెసర్ వస్తుంది. 7200 మిల్లీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా విత్ 4K రికార్డింగ్ వస్తుంది బై. అండ్ IP6869 రేటింగ్‌తో పాటు కూడా వస్తుంది. ఆరిజిన్ వస్తుంది బై. సూపర్బ్‌గా అనిపించింది. ఇది డిజైన్స్ అవన్నీ కూడా ఫెస్టివల్ రెడ్ కలర్ ఉంది. అండ్ నోబుల్ గోల్డ్ కలర్ ఉంది. సో, చాలా మందికి ఆహ్, గోల్డ్ కలర్ ఎక్కువ ఇష్టమైతది కాబట్టి ఆ కలర్స్ నాకైతే బాగా అనిపించినాయి. ఇన్‌కేస్ ఒకవేళ గట్ల తీసుకోవాలి ప్రైస్ ఎంత అంటే మాత్రం అఫీషియల్ వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మాత్రం 25,000 ఉంది. తీసుకోవచ్చనంటే కంపేర్ టు ప్రాసెసర్ పరంగా చూసుకుంటే 7000 సీరీస్ కొంచెం మనకి 20,000 లోపట ప్రైస్ వస్తది. అండ్ ఆల్సో మనం ఏమంటారు ఇవి బ్యాటరీ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అయింది కదా! ఇక్కడ మెన్షన్ చేసినట్టు. సో, యాక్సెప్టబులే ప్లస్ మిగతాయన్ని కూడా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి ఓకే. పర్లేదు ఆఫర్స్ ఏమైనా ఉన్నాయంటే యెస్ ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయి. సరేనా ఈ వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్ చూపియనా అంటే ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. సో, ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే మీకు బ్యాంక్ ఆఫర్స్ వస్తున్నవి లైక్ 23,750 రూపీస్ దాకా వస్తుంది. నెలకి 2000 పెట్టుకుంటే సంవత్సరం లోపట ఈఎంఐ ఆప్షన్ ఉంది. 12 మంత్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. నెలకి 2000 అది కన్సిడర్ చేసుకోవచ్చనమాట. సో, దీంట్లో ప్రాబ్లమ్ ఏంది? యాక్చువల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే నాకు తెలిసిన కాడికి ఫస్ట్ మంచి విషయాలు మాట్లాడుకుందాం. సో, మంచి విషయాలు ఏందంటే మంచి ప్రాసెసర్ వస్తుంది. మంచి ఫీచర్సే. అండ్ ఇక్కడ ఇంతకు ముందుకు హైలైట్‌లో చూపించినట్టు ప్రాసెసర్ మంచిగుంది. నాకైతే ప్రాసెసర్ నచ్చింది. అండ్ 7200 మిల్లీ యాంపియర్ బ్యాటరీ ఓకే. అంతా బాగుంది. కలర్స్ కూడా బాగున్నాయి. డిజైన్ కూడా బాగుంది. ఒకటే ఒక ఫస్ట్ డ్రాబ్యాక్ ఏందంటే కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. లైక్ 23,000కి వచ్చి ఆఫర్స్ మధ్య 22 ఆర్ 21కి వచ్చింటే బాగుండేది. కానీ మెల్లగా ఏమన్నా సేల్స్ తగ్గినప్పుడు తీసుకోవచ్చనేసి అయితే అనుకున్నాను. కానీ ఇక్కడ మెయిన్ పెద్ద ప్రాబ్లమ్ ఏంది తెలుసా? ఇదైతే మీరు షాక్ అయితారు. ఇక్కడ చూసుకోండి బయ్ మీరు 25,000 పెడతారు ప్రైస్ ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్‌కి. ఇక్కడ నేను స్పెసిఫికేషన్స్ ఇవి. అఫీషియల్ వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో ఉన్న స్పెసిఫికేషన్స్. ఇక్కడ మీకు ఆరిజిన్ ఓఎస్ 6 వస్తుంది. ఆండ్రాయిడ్ 16తో పాటు కూడా వస్తుంది. IP66 రేటింగ్ ఇదంతా కూడా బాగుంది బయ్. 4 నానోమీటర్ ప్రాసెసర్ వస్తుంది. మంచి ఆప్టిమైజ్ వస్తుంది. LPDDR4 RAM UFS 3.1 స్టోరేజ్ అంతా కూడా బాగుంది. మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. స్లిమ్ బాడీ వస్తుంది. 290 గ్రామ్స్ వెయిట్ పెద్ద బ్యాటరీ ఉన్నా సరే కూడా ఇది పెద్ద ట్విస్ట్ అన్నమాట. ఏంది? ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తుర్రు. 720p రిజల్యూషన్. ఇది చానా డిసప్పాయింట్‌మెంట్ అన్నమాట బయ్. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మిగతాయన్ని కూడా పక్కన పెట్టేస్తే ఈ ప్రైస్‌కి సెట్ కాదు. డిస్‌ప్లే అన్నమాట. సో, ఒకవేళ డిస్‌ప్లే పర్లేదన్న వాళ్ళు ఉంటే గిట్ల మీరు కన్సిడర్ చేసుకొని నేను అఫీషియల్‌గా చెక్ చేసినప్పటికైతే మాత్రం అఫీషియల్ వివో వాళ్ళ వెబ్‌సైట్‌లో ఇదొక్కటి పెద్ద మైనస్ అనిపించి మిగతావి సిమ్స్ కాడ నాకు కెమెరా కాడ సెల్ఫీ కెమెరాస్ కాడ అంటే కెమెరాస్ కాడ అయితే నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు. ఫ్రంట్ 8 మెగా పిక్సెల్ ఇదొక్కటి కొంచెం మైనస్ ఉంది గానీ ఓకే. యాక్సెప్టబులే జర డీసెంట్‌గా ఇచ్చి రియర్ కెమెరా కూడా ఓకే అనుకోవచ్చు. కెమెరా స్లైడ్ కూడా ఉంది బయ్. వైఫై, బ్లూటూత్ సంబంధించిన ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. మిగతాయన్ని కాంపోనెంట్స్ మీకు అన్ని బాక్స్‌లోనే వస్తున్నాయి. సో, అదొకటి. మళ్ళీ డౌట్ వచ్చేసి మీకు అనిపిస్తే గిట్ల నేను మన ఫ్లిప్‌కార్ట్ ఉంది కదా బయ్. సో, ఫ్లిప్‌కార్ట్ కూడా స్పెసిఫికేషన్స్‌తో చూపించేస్తాను. ఇక్కడ డిస్‌ప్లే రెజల్యూషన్ చూసుకుంటే 720 పిక్సెల్స్ అని ఉంది. సో, 720 పిక్సెల్ రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఫుల్ హెచ్‌డీ అనేసి అయితే వింటుర్రు గానీ ఈ సిట్యుయేషన్స్‌లో ఎల్‌సీడీ ఇస్తుర్రు. సో, ఎల్‌సీడీ ఇయ్యకుండా అమోలెడ్ ఇయ్యాల్సింది ఈ ప్రైస్ కేటగరీకి. సో, ఒకటి బై నేను చెప్తున్నా కదా! ఈ స్మార్ట్ ఫోన్‌లో నాకు ఒక డిసప్పాయింట్‌మెంట్ ఏందంటే ఒకటేంటంటే కొంచెం స్లైట్‌గా ఓవర్ ప్రైస్డ్ ఉంది. దాంతో పాటు ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ లో రెజల్యూషన్ ఇస్తుర్రు. ఇవి 2 మైనస్‌లే ఉన్నాయి బై. దానివల్లే నేను మోస్ట్‌లీ అవాయిడ్ చేయమంటాను. అండ్ తీసుకోవాలి ఒకవేళ ఇట్లా నాకు లేదా నా డిస్‌ప్లేతో నాకు ప్రాబ్లమ్ లేదు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. మిగతావి అన్నీ బాగున్నాయన్నమాట. ఇవి రెండే. సో, ప్రైస్ అంటే మీరు ఎట్లైనా తక్కువ చేసుకోవచ్చు. ప్రైస్ ఆఫర్‌లో సేల్స్ వచ్చినప్పుడు తగ్గుతది. అది పక్కన పెట్టేస్తే డిస్‌ప్లే రెజల్యూషన్ ఒకటి తగ్గింది. అండ్ ఎల్‌సీడీ ప్యానెల్ ఉందన్నమాట. అమోలెడ్ ఇచ్చింటే బాగుండేది. సో, అదొకటి నా మైనస్ అన్నమాట బై. ఒకవేళ ఇట్లా మీరు తీసుకోండి మీ ఒపీనియన్. కమింగ్ టు ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే యూఎస్‌బీ మంచి ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మన రియల్‌మీ నుంచి అన్నమాట. సో, రియల్‌మీ నార్జో 50 5G ఉంది. ఇదైతే మాత్రం బై కొంచెం ప్రైస్ ఎక్కువున్నా సరే కూడా 10,000 మిల్లీ యాంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది బేస్ వేరియంట్. అండ్ ఇక్కడ మీకు రూ. 1000 కూపన్ కూడా అవైలబుల్ ఉంది అమెజాన్ నుంచి. ఇక్కడ కూడా మంచి డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది. అమోలెడ్ డిస్‌ప్లే వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ నార్డ్ నుంచి అన్నమాట. సో, వన్‌ప్లస్ నార్డ్ CE5 ఉంది. ఇక్కడ కూడా మంచి డిస్‌ప్లేనే.
ఇది ఇంకా పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది. కొంచెం డీసెంట్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. బెటర్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. మీడియాటెక్ డెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అనమాట. సో వివో వాళ్ళ వివో T4R గురించి అయితే మాకు అందరూ తెచ్చి మంచి పర్ఫార్మెన్స్‌తో పాటు కూడా వస్తాయి. ప్లస్ ఇంకా ప్రైస్ కూడా తక్కువ ఉంది. చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఇక్కడ 5000 బ్యాటరీ తక్కువ వస్తుంది. 5000 మిల్లీ బ్యాటరీ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే వస్తుంది ఇక్కడ. అండ్ 30 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ అనమాట బై. సో ఇది రీసెంట్‌గా లాంచ్ అయిన స్మార్ట్ ఫోను. ఇక్కడ కూడా మీకు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. టర్బో చార్జర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుందాం డిస్‌ప్లే కాడ చూసుకుంటే మంచి డిస్‌ప్లేనే వస్తుంది. ఇక్కడ ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు AMOLED డిస్‌ప్లేతో పాటు కూడా వస్తుంది ఇది. సో ఇవి ఇక్కడ రెజల్యూషన్ కూడా చూసుకోవచ్చు. 2772 x 1272 రెజల్యూషన్ అనమాట. AMOLED వస్తుంది. సో ఇవి లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే బెటర్ ఫీచర్స్‌తో పాటు కూడా వివో వాళ్ళది వివో Y51 ప్రోకి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తుందనమాట. సో అవి ఆల్టర్నేటివ్స్‌లా డిస్‌ప్లే బెటర్‌గా వస్తుంది దీనికంటే. అండ్ కొంచెం బెటర్ స్పెసిఫికేషన్‌తో పాటు కూడా వస్తున్నాయి. సో నా ఒపీనియన్‌లో అవి తీసుకోమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. అక్కడ మీకు లాభం వస్తది అనేసి అయితే మాత్రం. ఇది కొంటే కొంచెం ఈ ప్రైస్‌కి కొంటే మాత్రమే మీకు నష్టమే. వేరే ఆల్టర్‌నేటివ్ చెప్పినా అవి కొంటే మీకు లాభం వస్తది అనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తున్నా. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూశారు కదా. ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంది? కొంటారా? కొన్నారా? ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ మ్యాక్సిమం రిప్లై అయితే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.